హాయ్ గైస్, వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. 30 days గివ్ అవేలో ఈరోజు అయితే డే 2 అనమాట. సో డే 2 కంటే ముందు డే 1లో విన్నర్ ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. సో చూసేద్దాం పదండి. వల్ల మనకైతే డే 1లో 22 కామెంట్స్ అయితే వచ్చినాయి. బట్ సేమ్ కామెంట్స్ ఒక 2 వచ్చినాయి అనమాట. సేమ్ అకౌంట్ నుంచి అయితే 2 వచ్చినాయి. సో చూడొచ్చు, ఇవన్నీ అవే అయితే చెప్పినాను కదా. అందరి నేమ్ కామెంట్ ఎవరెవరు పెడతారో వాళ్ళ నేమ్స్ రాసుకొని డ్రా అయితే తీస్తా. ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకైతే మనీ సెండ్ చేస్తా అని చెప్పినాను కదా. సో నేను నంబర్ కామెంట్ కింద నంబర్ రాయమని చెప్పినాను. హాయ్ అని పెట్టి నంబర్ రాయమని చెప్పినాను. సో నంబర్ అయితే ఎవ్వరు కూడా రాయలేరు, ఒక 2-3 ఏమో రాశారు. సో ఇట్లయితే కష్టమవుతుంది అనమాట, వాళ్ళకి మనీ ఇవ్వడం అయితే కష్టమవుతుంది. సో ఇప్పుడైతే ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళైతే నాకు డైరెక్ట్ డిఎం అయితే చేయండి, ఇన్స్టాలో డిఎం చేయండి. సో చూడొచ్చు నేమ్ అయితే ఎవరిది వస్తున్నదో, ఎవరా లక్కీ పర్సన్, ఎవరో ఫస్ట్ డే ఫస్ట్ 100 రూపీస్ విన్నర్ శివనీరు. సో శివనీరు నంబర్ అయితే రాయలేడు, అతను ఐడి మాత్రమే రాసిండు. సో ఇన్స్టాలో డిఎం చేయి, మనీ ఇస్తా. అయితే నేను మీకు ఒకటి చెప్పినాను బ్రదర్. అయితే ఏంటంటే మీరు హాయ్ అని కామెంట్ చేసిన తర్వాత కింద నంబర్ కూడా పెట్టండి. డైరెక్ట్ అమౌంట్ అనేది నేను సెండ్ చేసేస్తా. సెండ్ చేసిన తర్వాత డైరెక్ట్ వీడియో కూడా తీసి పెడతా. ఎందుకంటే జెన్యున్గా నాట్ జెన్యున్ అని చెప్పేసి అంటారు కదా, ఏదంతా ఫేక్ భయ్యా అంటారు కదా. సో అట్లా అని చెప్పేసి నేను ఏమన్నా అంటే మీ నెంబర్ కూడా టైప్ చేయండి అంటే ఒక 2-3 అన్నారు. బ్రో నంబర్ టైప్ చేస్తే ఏంటంటే ఎవరైనా కాల్ చేసి ఇబ్బంది పెడతారు అది ఇది అని అన్నా అంటే, సో దాని ప్రకారమే నేను ఏం చేస్తానంటే నంబర్ పెట్టకున్నా సరే నేను ఇప్పుడు డే 2 వచ్చింది కాబట్టి డే 1 అనౌన్స్ చేసినాం కదా, ఇట్లా అతన్ని ఏం అనౌన్స్ చేసినాను కదా. అతను ఏం చేస్తాడంటే నాకు ఇన్స్టాలోకి వచ్చేసి నాకు డైరెక్ట్ నంబర్ డిఎం చేసేసిండు అనుకో, అమౌంట్ అంటే వేసేస్తా. లేదు డేర్ చేసేసి అక్కడే నంబర్ పెడతా అన్న యూఆర్ విష్ పర్లేదు, అయినా ఏం జరగదు. నంబర్ పెట్టినంత మాత్రం ఎవడు కాల్ చేసి ఎవడు ఏం చెయ్యడు, 100కి 200% చెయ్యడు. సో ట్రై చేయండి. సో డే 1 విన్నర్ అయితే చూసారు కదా మీరు. సో 30 days కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఈరోజు అయితే డే 2. సో ఈరోజు కూడా ఏం లేదు, మీరు హాయ్ అని కామెంట్ చేసేసి కింద మీ నంబర్ రాసేసేయండి. సో నెక్స్ట్ డే 3లో సేమ్ యాస్టీస్గా 30 days అట్లనే కంటిన్యూ చేస్తా. సో కొంచెం మంచి రీచ్ వచ్చిన, వ్యూస్ వచ్చిన, ఒకవేళ 10 daysలో మంచి రీచ్ వచ్చి, మంచి వ్యూస్ వచ్చి, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో, దాన్ని ఒక 300 అన్నా 400 అన్నా తీసుకెళ్దాము. సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెయిట్ అయితే చేయకండి, మ్యాక్సిమం మీ నంబర్ రాయడానికి ట్రై చేయండి. ఏం జరగదు, 100% ఏం జరగదు. సో డైరెక్ట్ అమౌంట్ వేసేస్తాను అనమాట, ఇంకా ఉండదు. ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన, అతను చూసుకుంటాడా, చూసుకొని మెసేజ్ చేసిండా, నంబర్ మెసేజ్ చేసిండంటే ఓకే, లేదు అంటే లైట్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా అనమాట. డైరెక్ట్ నాకు రాగానే చిట్టి తీయగానే నంబర్ వచ్చేసింది అనుకోండి, డైరెక్ట్ కొట్టేసా, అమౌంట్ అనేది కొట్టేసా. డైరెక్ట్ కొట్టేసిన తర్వాత ఇక డైరెక్ట్ వీడియో తీస్తా. ఎందుకంటే ఫేక్ అంటారు కదా. నాకైతే ఇప్పటివరకు ఎన్ని గివ్ అవే పెట్టినా ఎవరు కూడా ఫేక్ అని అనలేరు, రుజువు చేయలేరు కూడా. సో ఎందుకంటే నాకు అయినంత వరకు మాత్రమే నేను ఇస్తాను కాబట్టి. సో లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా జరా, సరేనా? ఒక 2-3 సబ్స్క్రైబర్లను చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోకి ఒక 200 వ్యూస్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా చాలా షేర్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నంబర్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి, హాయ్ అని చెప్పి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటాం అలా, బాయ్. నెక్స్ట్ డే 3లో కలుసుకుందాం అలా.